హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే 26 వారాల ప్రసూతి సెలవులను ఒక మహిళకు తొలి 2 కాన్పులకే పరిమితం చేశారు. 3వ కాన్పుకు 12 వారాలే ఇస్తారు. ఇదివరకే రాజ్యసభ ఆమోదించిన ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు 2016ను లోక్సభలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఒక రోజు తర్వాత ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం చారిత్రకమని, మహిళలకు ఇది తాను వినయపూర్వకంగా ఇస్తున్న కానుక అని ఆయన అన్నారు. బిల్లులో చేసిన సవరణలు ప్రగతిశీలమైనవని, మహిళల కుటుంబం, పని మధ్య సమతూకం తెస్తాయని అభిప్రాయపడ్డారు. దీంతో మరింత మంది మహిళలు సంఘటిత రంగ మానవ వనరుల్లో భాగమవుతారని తెలిపారు. అలాగే అసంఘటిత రంగ మహిళా కార్మికుల కోసం కేంద్రం ఇప్పటికే పలు సంక్షేమ చర్యలు చేపట్టిందని సభకు వెల్లడించారు. ఈ బిల్లుపై 4 గంటల పాటు జరిగిన చర్చలో తండ్రులకు కూడా ప్రయోజనాలు కల్పించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవుల పరంగా కెనడా 50 వారాలు, నార్వే 44 వారాలు ఇస్తున్నాయి. తరువాత భారత్ 26 వారాలకు పెంచి 3వ స్థానంలో నిలవనుంది. ఈ చట్ట ప్రకారం 3 నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకున్నా అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇస్తారు. కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాల్సి ఉంటుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పనిచేస్తున్న మహిళలకు ఈ ప్రయోజనాలన్నింటినీ కల్పించాలి.